మ్యూజిక్ ఈజ్ డివైన్. మ్యూజిక్కి రిలీజియన్ లేదు. అండ్ జాన్ గారు, సుధాకర్ గారు ఇలా జీసస్ క్రైస్ట్ మీద ఒక సినిమా చేస్తున్నాం, మీరు చేస్తే బాగుంటుందని అడగగానే ఇమీడియట్గా వేస్తాను నేను. ఎందుకంటే నాకు స్వార్థం ఎక్కువ. నేను చేసే పాటలు ఎక్కువ కాలం నిలిచిపోవాలి అనే స్వార్థం. ఆ స్వార్థంతో ఇలాంటి సినిమా చేస్తే ఇంకో 100 ఏళ్ళు జనం పాడుకునే వినే పాటలు చేసే అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. డెఫినెట్గా ఈ టీం ఉన్నా లేకపోయినా మా తర్వాత కొన్ని తరాల వరకు ఈ పాటలు వినాలి విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఆల్మైటీ అనే ఉద్దేశంతో చేసాం. చాలా మనసు పెట్టి చేసాం. దీనికి అద్భుతమైన లిరిక్స్ హెల్ప్ చంద్రబోస్ గారు, అలాగే బాలాజీ గారు, ప్రభాకర్ గారు ముగ్గురు అందించగా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నేను, సునీత, శ్రీకృష్ణ, సుధా, హేమచంద్ర, అలాగే జాన్ గారు కూడా. జాన్ గారు పాడారండి? ఓ 2 లైన్లు పాడారు. డైరెక్టర్ టచ్ ఇచ్చారనమాట. ఓకే. అందరూ పాడడం జరిగింది. అండ్ ఈ ఆడియో ఇప్పటివరకు ఒక పాటే అందరికీ తెలుసు. మిగతా పాటలు కూడా మీరు వినబోతున్నారు. సూన్ గుడ్ ఫ్రైడే వస్తుంది, నెక్స్ట్ మంత్ బహుశా. వచ్చే టైంకి బాలుగారు పాడిన ఈ సిలువ పాట ఏదైతే ఉందో అది ఇంచుమించు అందరి ఇళ్లలో వినిపిస్తుంది అని నమ్ముతున్నాను నేను. అలాగే ప్రతి క్రిస్మస్కి శాంతికి దూతగా ఆ పాట కూడా వినిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చారు జాన్ గారు యాజ్ ఎ డైరెక్టర్. మీరు ఎలా కావాలంటే అలాగే చేద్దాం అన్నారు. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే, బైబిల్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసే టైంకి, ఇంగ్లీష్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్ జరిగే టైంకి ఆ పదాలు ఏవైతే తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యాయో అప్పటి తరానికి కరెక్ట్, కానీ ఇప్పుడు జనం ఏదైతే వాడుక భాష ఉందో ఆ భాషలో జనం అందరికీ రీచ్ అవ్వాలి అంటే ఆ పదాలు కాకుండా అలాంటి భాష, అంటే ఇప్పుడు అందరం వాడుకునే భాషతో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఫ్రీడమ్ నాకు ఇవ్వండి అని చెప్పాను. నిజమే సార్, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మనం ఈ సినిమా చేస్తున్నాం. అలాంటి పదాలతోనే, వాడుక భాషలో ఉండే పదాలతోనే మనం ఈ ఆల్బమ్ చేద్దాం అన్నారు. ఆ ఫ్రీడమ్ చాలా పెద్ద ఫ్రీడమ్ అండి. ఎందుకంటే అలాంటి ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇలాంటి ఆడియో రాదు. ఇది మీరు ఇంకా జస్ట్ గ్లింప్సెస్, అంటే ఇప్పుడు మీరు 6 పాటలు జస్ట్ పల్లవుల వరకు విన్నారు. బట్ మొత్తం ఆడియో విన్న తర్వాత మీకు ఈ ఆడియో మీద నేనెంత ప్రేమలో ఉన్నానో అంతే ప్రేమలో మీరు కూడా పడతారనుకుంటున్నాను. Cometh the man, cometh the hour. That is John. జాన్ గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పలేను, బికాస్ హీస్ ఫస్ట్ ఎ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్, దెన్ ఎ గ్రేట్ సర్వీస్ మ్యాన్ టు ఆల్ ద ఆర్ఫన్స్ అండ్ యంగ్ చిల్డ్రన్. దట్ ఈస్ ఈక్వల్ టు గాడ్. సో జాన్ దేవుని యొక్క దూత అని అనుకోవచ్చు. అలాగా ఈ సబ్జెక్ట్లో, తులికిరణం అనే సబ్జెక్ట్లో నాకు హరిమత్ యూసఫ్ అనే క్యారెక్టరు ఆయన ఫోన్ చేసి మీరు చేయాలండి ఈ క్యారెక్టర్ని జస్ట్ ఒక అవుట్లైన్ చెప్పాడు. చెప్పగానే ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ బై హిస్ నేరేషన్. అద్భుతంగా నేరేట్ చేశాడు. పర్వాలేదు, ఇతను ఇంత బాగా నేరేట్ చేసినట్టు డెఫినెట్గా హీ మస్ట్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ద ఫిల్మ్ అండ్ డైరెక్ట్ ఇట్ వెల్ అనుకున్నాను. తర్వాత ఫస్ట్ డే షూటింగ్కి వచ్చాక ఆ సెట్లో ఎస్పెషలీ మా ఆర్నమెంట్స్, మా క్లోత్స్ అవన్నీ దగ్గరుండి పర్టికులర్గా ఆ పీరియడ్ టైంలో అంతా రీసెర్చ్ చేసి జాన్ ఒక అద్భుతమైన జాబ్ చేశాడు. చూడగానే ఐ వాజ్ రియల్లీ వెరీ ఇంప్రెస్డ్. తర్వాత మానిటర్లో చూసుకుంటుంటే ఆ ఫ్రేమ్ సెట్టింగ్స్లో అది నిజంగా ఏ జెరూసలంలోనో గ్రీక్లోనో తీసిన ఇంపాక్ట్ మనకు కలిగింది, ఇంక్లూడింగ్ ఆల్ ద ఆర్టిస్ట్ ఇన్ ద ఫిల్మ్. ఇందాక సాంగ్స్ అన్ని చూస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఒక 17th 18th సెంచరీలోకి వెళ్ళిపోయి ఆ జనం రోమన్ క్యాథలిక్స్ అందరూ వాళ్ళు ఎలా ఉంటారు, రోమన్ పీపుల్ ఎలా ఉంటారు, అదే ఇంపాక్ట్ కలిగింది అనమాట. సో ఐ వాజ్ వెరీ వెరీ థ్రిల్డ్. దిస్ ఫిల్మ్
స్పెషాలిటీ ఏంటంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆయన మీద ప్రపంచం మొత్తం చాలా సినిమాలు తీసినాయి, ఆయన క్రూసిఫికేషన్ దాకా. కానీ దీంట్లో జాన్ ఏం చేశారంటే, ఆయన యేసుప్రభు గారు చనిపోయాక 3వ రోజు ఆ గ్రేవ్లోంచి లేసొచ్చి ఆయన అనుచరులందరూ భయపడి పారిపోతే వాళ్ళందరినీ మళ్ళీ సేకరించి మళ్ళీ 45 days భూప్రపంచం మీద ఉండి ఆయన మళ్ళీ క్రిస్టియన్స్ అందరినీ క్రిస్టియానిటీని ఎలా స్ప్రెడ్ చేసి తర్వాత దేవుళ్ళు కలిసిపోయారు అనేది అది ప్రపంచం ఇంతవరకు ఎవరూ అటెంప్ట్ చేయలేదు. అటువంటి సబ్జెక్ట్ని తీసుకుని చక్కగా బ్యూటిఫుల్గా చెప్పాడు. యూ విల్ సీ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్సో హిస్ ఫ్యాంటాస్టిక్ మెరకల్స్ విచ్ ఓన్లీ హీస్ కేపబుల్ ఆఫ్. అది బ్రహ్మాండంగా తీశాడు. అదొకటే కాకుండా మన మిత్రుడు పిడి రాజు జీసస్గా సో ఇంప్రెస్డ్, చూడగానే రియల్లీ దేవుని చూసినట్టు అనిపించింది. దట్ ఫీలింగ్ ఆఫ్ డివైనిటీ, పయస్నెస్, దట్ గాడ్లీనెస్ షుడ్ బి దేర్ ఇన్ ద క్యారెక్టర్. సో అది నాకు అనిపించింది. మా లీ గారు కూడా చూసి ఐ లవ్ దట్ మ్యాన్, జీసస్ క్రైస్ట్ ఇస్ వెరీ గుడ్ అన్నాడు ఆయన. ఐ వాజ్ రియల్లీ సో థ్రిల్డ్, ఐ వాజ్ సో వెరీ హ్యాపీ ఫర్ ద ఎంటైర్ ఫిలిం. తర్వాత నేను నా కొడుకు హీరోగా నేను ఒక సబ్జెక్ట్ రాసుకున్నాను చాలా సంవత్సరాల నుంచి. ఓ నేస్తమా అనే సబ్జెక్ట్ అనమాట. ఇట్ ఈస్ చాలా పవిత్ర స్నేహం గొప్పదా, పవిత్ర ప్రేమ గొప్పదా, ఈ రెండింటి మధ్యన హీరో సతమతం అవుతాడు. ఈ సబ్జెక్టు మన జాన్ హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి నెక్స్ట్ డే జాన్కి చెప్పాను సబ్జెక్ట్. చెప్పగానే బ్యూటిఫుల్గా తీయచ్చు సార్, మనం చేద్దాం సార్ ఈ సినిమా అన్నాడు. నేను ఈ సినిమా చేసే ముందు చాలా భయపడ్డాను, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నాకు ఏమాత్రం కూడా తెలియదు. కానీ నేను ఎన్నుకున్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా చాలా ఉత్తమ నాయకులు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ పిడి రాజు గారు ఆఫీస్కు రాగానే ఆయన చూసి జీసస్ క్రైస్ట్గా ఎంచుకున్నాను. తర్వాత అభినయ్ వచ్చింది సిస్టర్, ఆ అమ్మాయిని కూడా చూసి నేను అమ్మ నువ్వు మేరుగా చేయాలరా అని చెప్పాను, తను అంగీకరించింది. అలాగే ఆల్రెడీ టోటల్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమా ఇంత తొందరగా కంప్లీట్ చేసామంటే వాళ్ళందరూ సహకారంతో నేను ఈ సినిమాను సహకారం చేసినని చెప్పి పూర్తి చేసిన అని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగా మా మిత్రులందరూ కూడా చాలామంది ఫైనాన్షియల్గా నాకు సహాయం చేసినారు. వారందరూ కూడా నేను పేరు వరుస నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా ఈ తొలిగ్రంథం సినిమాకు అన్నిటికంటే కూడా సూపర్ హిట్ సాంగ్స్గా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఆర్పి పట్టంగా నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాకు సినిమా పాటలు అంటే చిన్నప్పుడు కూడా చాలా పిచ్చి. ఎందుకంటే మా అమ్మ నాతోటి చర్చిలో పాటలు ఎక్కువగా పాటించేది 3 సంవత్సరాల నుంచే. అలాంటి పాటల్ని నేనైతే ఏరి కోరి నాకు సాంగ్ నచ్చేంత వరకు ఆర్పి గారు కాంప్రమైజ్ కావద్దు సార్, ఏ ట్యూన్స్ కాబట్టి మీకు అయిస్తానని చెప్పాడు. నా పిక్చరైజింగ్ ప్రకారం ఆయన చేస్తానని కూడా చెప్పాడు. సాంగ్స్ చాలా బాగా పాడారు, మంచి ట్యూన్స్ ఇచ్చాడు. దానికి తగ్గట్టు చంద్రబోస్ గారు, బాలాజీ గారు, ప్రభాకర్ గారు మంచిగా దాని సాంగ్స్ని రాశారు. అలాగే బాలు గారు, తర్వాత హేమచంద్ర గారు, తర్వాత శ్రీకృష్ణ గారు, తర్వాత సునీత గారు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా స్వరకల్పన చేశారు. అలాగే బాలు గారిన పాట చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే ఆ పాటలన్నిటి కూడా మీకు త్వరలో సినిమాను గుడ్ ఫ్రైడేకి ముందుకు తీసుకురావాలని చెప్పి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. I first want to start by thanking Lord Almighty for giving me this opportunity to stand here and speak. And తొలికిరణం మూవీలో నేను మేరీ మాతగా నటించాను. ఈ అవకాశం నాకు రావడం నిజంగా నాకు చాలా అదృష్టం. అండ్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. అండ్ ఐ థ్యాంక్ ఆ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ జాన్ బాబు గారు. నేను ఈ క్యారెక్టర్ చేయగలను అని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ థ్యాంక్ యూ సార్. అండ్ ఐ థ్యాంక్ ఆర్పి పట్నాయక్ సార్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. Really, sir, to be picturized with your music, I consider it an achievement. It really added the magic to the movie. The చూస్తుంటే crucifixion song, the song తో వీడియో చూస్తుంటే it's really a goosebumps moment. And ఈ క్యారెక్టర్ నేను జీవితాంతం గుర్తుంచుకునే క్యారెక్టర్ అండి. ఎందుకంటే ఇలాంటివి తరచుగా వచ్చే అవకాశాలు కాదు, వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ అవకాశాలు ఇలాంటి క్యారెక్టర్స్ రావడం. సో ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్. అండ్ ఈ మూవీ ఓన్లీ క్రిస్టియన్స్ కానీ కాకుండా జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్, ఆయన లైఫ్ స్టైల్, ఆయన యొక్క టీచింగ్స్ నుంచి ఆ మెసేజ్ ప్రజలందరికీ కూడా చేరాలని నా కోరిక. అండ్ ఈ మూవీ చాలా పెద్ద గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్, ఎవ్రీవన్, బికాస్ మూవీ ఈజ్ అ టీమ్ ఎఫర్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. కళాకారుడిగా పుట్టడం ఒక అదృష్టం అని పెద్దలు చెప్పారు. కళాకారుడిగా పుట్టి ఒక దేవుడి క్యారెక్టర్ చేయడం అనేది ఆ కళాకారుడికి అదృష్టం. ఈ క్యారెక్టర్ అంటే జీసస్ క్యారెక్టర్
నేను చేయడం నాకు జాన్ బాబు గారు, మా తొలి కిరణం డైరెక్టర్ జాన్ బాబు గారు ఇచ్చిన అవకాశం. ఆయనకి చాలా రుణపడి ఉంటాను, కృతజ్ఞుడిగా ఉంటాను. థ్యాంక్ యూ జాన్ బాబు గారు. ఈ క్యారెక్టర్కి ముందు జాన్ బాబు గారు అంటే ప్రభు క్యారెక్టర్ చేసే ముందు వాళ్ళ బంధువులకు, వాళ్ళ మిత్రులకు, వాళ్ళ పెద్దలకు, పాస్టర్స్కి, బిషప్స్ గారికి అందరికీ నన్ను చూయించి ప్రభువుగా నేను ఎన్నుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి ఒకసారి నాకు చెప్తారా అని చెప్తే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఎస్ యూ కెన్ ప్లీజ్ ప్రొసీడ్, చాలా బాగున్నాడు, ప్రభువుకి యాక్ట్ అవుతాడు అంటే వాళ్ళకు కూడా ఎవరైతే నాకు ప్లీజ్ సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతని. ఇప్పుడు ఈ సినిమాకి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ ఇచ్చి మంచి పాటలు అందించి ఇంత చక్కగా మీరు చూశారు, ఎంత బాగున్నాయి పాటలు, చాలా బ్యూటిఫుల్గా మ్యూజిక్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు పట్నాయక్ గారు. నాకు 5th సాంగ్ సిల్వర్ సాంగ్ ఇక్కడ టచ్ చేసింది. ఇట్ వాజ్ ట్రెమెండస్ సాంగ్. అది లైఫ్లో దిస్ ఇస్ మై మైల్ స్టోన్ మూవీ. అంటే ఏం చేసావు ఇండస్ట్రీలో, ఏం చేసావు అంటే నేను చెప్పుకుంటాను, ఎస్ ఇది చేశాను, నా తర్వాత కొన్ని తరాలు కూడా చెప్పుకుంటాయి, దిస్ ఇస్ ద మూవీ పీడి, యూ హ్యావ్ డన్ అ గుడ్ జాబ్ అని. తొలి కిరణం చాలా బాగా వచ్చింది ఇప్పటివరకు సినిమా. ఇక మీదట కూడా ఇటువంటి సినిమాలు, మంచి సినిమాలు తీయాలని చెప్పి ముఖ్యంగా మా ఆర్పి పట్నాయక్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ చాలా హైలైట్ అయింది. మా మిగతా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు పేరు చాలా బాగా చేశారు తొలి కిరణం ప్రాజెక్ట్కి. మా జాన్ బాబు గారు డైరెక్టర్ గారు, షిప్ కెప్టెన్ ఆయనే, మొత్తం ఆయన చాలా టేక్ కేర్ తీసుకునేసి ప్రతి ఒక్క సీను ఏం ప్రాబ్లం లేకుండా నీట్గా చక్కగా చేశారు. ఇక నెక్స్ట్ సినిమా కూడా ఇంకోటి చేయాలని ఆలోచన చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. అవసరం లేదు అండ్ కానీ చాలా ప్యాషనెట్, అంటే ఎప్పుడు మాట్లాడినా మంచి సినిమా చేయాలని దానికోసం విపరీతంగా కష్టపడేవాడు అండ్ చాలా టైం అండ్ ఎఫర్ట్ స్పెండ్ చేశాడు రాహుల్. ఈ 5 yearsలో నాకు తెలిసిన సంగతి మేము ఇద్దరం కలిసి ముగ్గురు ఒక సినిమా చేసాం.